బ్రిటిష్ వాళ్ళ ఫోటోలు కూడా వేసినారు. మనం బుక్లో చదివాను కదా, క్వీన్ అలెగ్జాండర్ అని. క్వీన్ అలెగ్జాండర్ అండ్ కింగ్ ఎడ్వర్డ్ 7. ఆడి పేరేమో తెలీదు, ఆమెదా అమంట. సారీ, కింగ్ ఎడ్వర్డ్ ఆయన 7. మైసూర్ ప్యాలెస్ ఇన్సైడ్ మొత్తం ఆర్ట్ గ్యాలరీ ఉంది. ఇక్కడైతే ఫుల్ రష్గా ఉంది. సండే అనేసి అందరూ వచ్చేసారు ఫ్యామిలీలతో. కూర్చుని ఇచ్చేది గ్యాలరీ పెట్టారు. తాళపత్ర గ్రంథాలు తెప్పించండి. ఇదేంటో తెలియట్లేదు, బట్ మ్యూజిక్స్ సమ్ ఆర్ట్ ఉంది. తంబూరాలు ఏం రాయలేదురా, కొన్ని రాశారు కొన్ని రాయలేదు. యారు రాసినారు? చిన్న రాసినారు, ఇక్కడైతే రాసినారు, కనపడతా లేదు. ఎద్దో ఎనుమో ఉంది. ఇక్కడ రాసినారు దానికి ఇన్విటేషన్స్ అండ్ మెమోరీస్ అండ్ అపీల్స్ రిసీవ్డ్ బై ద రాయల్స్ వైల్ టూరింగ్ ఇన్ ద నైబరింగ్ డిస్ట్రిక్ట్స్. అంటే వాళ్ళు పక్కల జిల్లాలలో వాళ్ళు ఇన్విటేషన్స్ ఇచ్చినది, గిఫ్ట్లు ఇచ్చినవంట. అవుందా? ఇది రాజు యొక్క హాల్ అనుకుంటా, మరి భారీగా ఉంది. బ్యాక్గ్రౌండ్ బాగుంది. లైటింగ్ వలన బాగా అదుస్తుంది. ఇక్కడైతే రాశారు రాజసభ భూషణ టీ తంబు చెట్టి మనకి ఎందుకు లేవంతా. ఓకే, మూవ్. మా పిల్లగాడు అయితే ఆంటీలు ఫోటో తీస్తున్నాడు. కమాన్ చంద్ర, కెన్ స్మైల్. జూమ్ చేసి మరీ తీస్తున్నాడు. ఎలిఫెంట్ చారియట్, సిల్వర్ అమ్మని క్యారేజ్, గుర్రబండి, బుల్లాక్ కార్ట్ అలా ఉంటుందని వేసినారంతే. ఇదేమో అప్పుడు గీసినవి కాదు, అది ఇమాజిన్ చేసి మళ్ళీ గీసిన బొమ్మలు అనుకుంటా. అప్పుడు గీసినారు కదా, ఆ బొమ్మలు బేస్ చేసుకుని గీసినవి. ద్వారాలు అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి. ఈ పాత అయినా మళ్ళీ వీళ్ళు చేసి పెట్టినారో తెలియదు, హెవీగా ఉన్నాయి. 9 సీట్ క్యారేజ్ అంతా పెళ్ళిళ్ళకి వెళ్ళాలంటే ఇలాంటి వాటిలో వెళ్ళేవాళ్ళు ఫ్యామిలీ మొత్తం. రాజుల కుటుంబాలు పోయేవాళ్ళు. తెల్లబాబు కూడా వస్తుంది, తెల్లబాబు ఫోటోలు తీసుకుంటుంది. మొత్తం మధ్యలో హాల్ అనుకుంటా, ఎండబడేదానికి. మెయిన్ ఎంట్రన్స్. శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రొసెషన్ అంట. అన్న ఆయన పుట్టిన జాగరణ తెలియదు, ఆయన పుట్టినప్పుడు జరిగిన ఏమో తెలియదు, మనకు అంత ఇంగ్లీష్ వచ్చలేదు. అదే అదే వాళ్ళు సెలబ్రేషన్ చేసినదని చెప్తాను. మన వాళ్ళు ఏసీ లిఫ్ట్ అని పెట్టినారు. క్రౌడ్ అయితే మరి హెవీగా ఉంది. మా వాళ్ళు ఈరోజు ఫోటోలు తీయడమే సరిపోయింది. అన్న అయితే విజులు ఊపుతున్నాడు. సిల్వర్ చైర్స్ అంట, ఒకడు దబ్బుగా వెళ్ళిపోతే బాగుండవు. నిజంగానే సిల్వర్ ఏమో డౌట్ ఉంది. సిల్వర్ చైర్స్, అదే చైర్ రూమ్. సిల్వర్ ఏమో దబ్బుకెళ్ళిపోతారని 2 కానిస్టేబుల్ అయితే కాపలా ఉన్నారు. పాతకాలం తెలుగు సినిమాల్లో రౌడీలలో ఉండే బొమ్మ. సెయింట్ ఫిలోమినాస్ చర్చ్. ఇది నిన్న వీడియో చేశాను కదా, ఆ చర్చ్ అనమాట ఇది. అక్కడ ఫోటో, అది కూడా చాలా పాతకాలం చర్చ్. ఎలిఫెంట్ పైన అతను సిగ్నల్ మ్యాన్ అంట. సిగ్నల్ మ్యాన్ అండ్ ఎలిఫెంట్. ఇదైతే ఇన్ఫెంట్రీ అంట, అంటే ఎంత మనకు తెలీదు.
చల్లగా ఉంది అది. పెద్ద ఎలిఫెంట్ లేదా చల్లగా వస్తుంది గాలి. ఇక్కడ కొన్ని బొమ్మలు అయితే ఉన్నాయి. పాతకాలంలో బాంబులు పేల్చేవి బండ్లు వాడతారు మరి రిపబ్లిక్ వాడతారా? నాకు ఒకటే పని చేస్తాను. వాడతారంట, నాకైతే నమ్మకం లేదు. మావాడేమో చెప్తున్నాడు పుల్లిగాడు. రాజుల కాలం మొత్తమో కాదు, మన కాలం ఉంది. ప్రతి స్టెప్కి లాకల్లాగా పెట్టినారు. ఎందుకు పెట్టినారో తెలియదు లాక్లు. మిర్రర్ ఇమేజ్ గార్డెన్ పవర్ రైలు. రాజు విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేశారు. కృష్ణరాజ వడియారంట. కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ ప్యాలెస్. ఇది ఫస్ట్ ఫ్లోర్ హాల్ అనుకుంటా. భలే బాగుంది ఇక్కడ. అది సిట్టింగ్ అరేంజ్ అనుకుంటా. లాస్ట్ ఇంతకుముందు ఎవరన్నా ఇక్కడ ఫంక్షన్ జరిగితే కూర్చోవడానికి అనుకుంటా. పైన రాజకుమారులు రాజకుమారులు ఉంటారు కదా, రాజుల కూతురు వాళ్ళని చూసేవాళ్ళు అనుకుంటా పైన. ఈరోజు ఇక్కడైతే పెద్ద ఫంక్షన్ ఉన్నట్టుంది. ఏదో అంతా రెడీ చేస్తున్నారు. మైసూర్ ప్యాలెస్. సెల్ఫీ తీసాం మీరు ఇక్కడ బాగా ఉంటుంది. వీడియో తీస్తాను అప్పుడు నేను. ఇది ఫస్ట్ ఫ్లోర్లో హాల్, సెకండ్ డిజైన్. మరి హెవీగా ఉంది. ల్యాంప్ లేడీ లాగా ఉంది. Admires my creativity. Wow. అంతా ముందుగా తెలియదు, ఇప్పుడు కావాల్సిన ఊరికే చూడడానికి పెట్టినారో తెలీదు. ఎలిఫెంట్స్ ఆర్నమెంట్స్ అంట. అప్పుడే ఎగ్జిట్కి అయితే వచ్చేసాం. 120 రూపాయలు బొక్క అనిపించింది. పెద్దగా ఏం లేదు, కానీ చల్లగా ఉంది లోపల. లోపల చెప్పులు తీసుకోవాలి. ఇక్కడైతే ఇచ్చామన్నమాట. ఇంక మనం చెప్పులు తీసుకొని వెళ్ళిపోవడమే. ముందు అయితే ఇట్లా బ్యాగ్లో పెట్టేసి లోపల ఇచ్చేయాలి. ఇచ్చినప్పుడు ఫోటో అయితే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మొబైల్లో ఫోటో చూపిస్తే ఇచ్చేస్తారు. గుర్రాన్ని అయితే బ్యాగ్ ఎత్తిమంటే నేను ఎత్తుకోవడానికి వచ్చానంటున్నాడు. ఇస్తాను. थैंक यू। मैं ले रही हूँ मैडम, मैं बोली हूँ। थैंक यू।